కాటమరాయుడు సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. పవన్ కళ్యాణ్ మరోసారి తన మ్యాజికల్ పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. డిఫరెంట్ లుక్ తో పంచకట్టులో పవన్ కళ్యాణ్ ఆహార్యం అందరినీ ఆకట్టుకుంది. కొన్ని థియేటర్స్ లో బెనిఫిట్ షోస్ వేశారు, కానీ చాలా చోట్ల బెనిఫిట్ షోస్ వేయలేదు. దీనికి తోడు సినిమా కూడా బాగుందని ఓవర్సీస్ నుండి రిపోర్ట్స్ వస్తుండటంతో అటు అభిమానులు ఇటు ప్రేక్షకుల నుండి తాకిడి తట్టుకోలేక ఆంధ్ర, తెలంగాణలో దాదాపు అన్ని థియేటర్స్లలో అన్ని షోలు కాటమరాయుడు సినిమానే ప్రదర్శించారు. ఇక ఓవర్సీస్ లో ఏ తెలుగు సినిమా కూడా విడుదల కాని రేంజ్ లో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది కాటమరాయుడు. ఇక మొదటి రోజు అన్ని షోలకు గాను టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ అయిపోయాయి. దీంతో మొదటి రోజు కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అనే దాని గురించి విశ్లేషకులు ఇస్తున్న రిపోర్టులు దిమ్మ తిరిగేలా చేస్తున్నాయి. మొదటి రోజు గ్రాస్ కలెక్షన్స్ ఆంధ్ర, తెలంగాణ కలిపి 40 నుండి 45 కోట్లు వసూలు చేయొచ్చని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని థియేటర్స్ లో కాటమరాయుడు మొదటి రోజు దాదాపు 25 లక్షలు వసూలు చేసిందట. ఇక ఓవర్సీస్ లో ఖచ్చితంగా 15 కోట్లు అవలీలుగా వసూలు చేస్తుందని చెబుతున్నారు. దీంతో మొదటి రోజు గ్రాస్ కలెక్షన్స్ 50 నుండి 60 కోట్లు వసూలు చేస్తుందన్నమాట. ఇదే కనుక నిజమైతే ఇప్పటి వరకు ఉన్న అన్ని టాలీవుడ్ ఫస్ట్ డే కలెక్షన్ రికార్డ్స్ అని తుడిచిపెట్టుకుపోతాయి. కాటమరాయుడు కలెక్షన్స్ లో ఖచ్చితంగా రికార్డ్స్ సృష్టిస్తాడని, ఎందుకంటే దాదాపు అన్ని థియేటర్స్ లలో 90% ఆక్యుపెన్సీ రేషియో ఉందని చెబుతున్నారు విశ్లేషకులు. మొత్తానికి అందరూ అనుకున్నట్లుగానే మొదటి రోజు నుండే రికార్డుల వేట మొదలు పెట్టింది కాటమరాయుడు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.